ఈరోజు ఏ పని దొరకట్లే. సినా మా ఇంటికి పెయింటింగ్ ఎలా వస్తావా? వస్తానమ్మా. సరే కానీ అది చాలా పెద్ద ఇల్లు. నీ సోపతికి ఇంకెవరినైనా తెచ్చుకో, ఒక్కడి వేయలేవు మళ్ళా. మా వాడు ఇన్నే ఉన్నాడు, పిలుస్తా. తీసుకురా. లక్ష్మణ ఏంట్రా పని ఏందంట్రా? పెద్ద ఇల్లు అంట. ఇల్లు పెయింటింగ్ వేయాల్సిన వస్తారుగా. సాయంత్రం పెయింటింగ్ అయిపోగానే చేతులు పైసలు పెట్టి పంపిస్తా. మధ్యలో మీరు ఏమన్నా కళ్ళు తాగుతారా, బజ్జీలు తింటే తెప్పిస్తా. సరేనా? ఫోమా మరి ఫోమ్ పారి పొద్దు పోతుంది రాసినా. అదేనట్టుందిరా, బాగా పెద్ద ఇల్లు. అడుగుదాం. ఏంది మాలు కలుపుతున్నారు కదా కదే కయ్యలు. అదని నేను చెప్పినానా? పెద్ద ఇల్లు అన్నా కదా, పెద్ద హలో అంతకన్నా పెద్ద కొంప మాది. గా ఇల్లు అయితే నేనే పెయింటింగ్ వేసుకుంటుంటే మీ ఇద్దరు కూలీలు ఎందుకు ఇంకా నడవాలా? ఇంకా పెద్ద ఇల్లు అంటే మామా. రండి సినా రారి, టైం అయితే వస్తున్నామమ్మా. నాగా పోతున్నావురా చూసి చూడనట్టు. ఏమైందాక? ఏంది ఈ మధ్య ఇంటికే వస్తలేవు? ఏం లేదక్క, జర పెళ్లి చూపులు చూస్తారు, జర బిజీగా తిరుగుతున్నారు. పెళ్లి కళ్ళు ఉత్తెత్తు పడుతుంది. అల్లుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. ఇల్లు కట్టించిన కదా కొత్త ఇల్లు, పెయింటింగ్ అయిపోయిన తీసుకుపోతున్నా. పెయింటింగ్ వేస్తాను. ఎన్ని ఇల్లు కడతావు అక్క? ఇంకా కట్టుకుంటే మరి ఏం చేస్తావు? డబ్బులు పెట్టుకొని ఏం చేస్తావు? ఒక వీడిల్లు కట్టి కూతురికి ఇస్తావని నా బిడ్డకి. ఒరే మామా, ఎన్ని ఇల్లు కడతావు ఏంటందిరా? ఈరోజు మనం జాక్ పాటు కొట్టేసాం మామా. అరే మన కూలీతో పాటు టిప్పు కూడా కలరా? అడుగుదాం మామ. టిప్పు కూలీ ఎంత ఇచ్చిందో టిప్పు కూడా అంతే అడగాలి. అడుగుదాం మామ. ఇంట్లో పెద్దది కదా, అడుగుదాం మామ. సర్లే రా, ఓపెనింగ్ కి రేపు ఎల్లుండి చెప్తా నేను. సరే అక్క. ఆసిన ఏమమ్మా ఏమే చేస్తే ఐరన్ అది కొంచెం పట్టు చీర చూస్తే ఐరన్ మళ్ళీ చీర కాలిపోతుంది. ఏ రండ్రా అక్క. ఏడిదిరా? ఊరంతా తిప్పుతున్నావు కానీ నువ్వు ఇల్లు ఏడో చూపిస్తలేవు అక్క. ఇంతకు పెయింటింగ్ వేస్తావు కదా నువ్వు. ఏంది పని చేయనికి వచ్చినోడు పని చేస్తట్టు ఉండు. ఏంది ఊరికే మాట్లాడుతా? పని చేపిస్తున్నావు, మొత్తం వీధులన్నీ తిప్పుతున్నావు. ఏది కాళ్ళు వస్తాయి మళ్ళీ ఊర్లో. నేను కొంచెం పెద్ద మనిషి లాక అందరిని మంచిగా ఉన్నావా లేదని పలకరించుకుంటూ ఇటు చూడక కాళ్ళకి దెబ్బ తగిలింది అయినా వస్తానా? వస్తారా లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటా. వద్దది లేక వస్తాం అక్క. పెద్దిల్లే మరి వస్తారా లేకపోతే వస్తాం అక్క. వస్తావా రావా? కూడా కూలీ చూసుకో. ఇస్తాలే పాప, తిప్పినందుకు కూడా ఎంత ఇస్తా, డబ్బులు ఇస్తారా? రా రండి రండి, వచ్చేసినాంలే రా. రండి రా. ఆగరి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏంది అట్లా మీరు? ఇల్లు చూస్తే ఇల్లు నాదేనా? బుద్ధులు పోనిచ్చుకోరు కదరా? కాదు రా. ఈ ఊరు కాకపోతే యా ఊరు? ఈ నోరు లేస్తుంది. వస్తావా రావా? వస్తాం అక్క. రా మామ. ఇల్లు చూసారా చచ్చిపోతాను. ఏది స్వప్న కనిపిస్తలేవు ఈ మధ్య? బంగారం అయిపోయిందమ్మా ముఖం. ఏ చిన్న పనులు పోతున్నానే. ఏడకపోతున్నావు? మూడు పిల్లల్ని ఒకటే కొట్టుకుంటున్నట్ట. జర మందలు ఇచ్చాను వస్తాను. గాలి మందలు ఇచ్చింది కాదండి, చిన్న బిడ్డ ఏమో లేసిపోయిందట అండి. ఏడిదిరా? పోదాం ఆగు, ఆగు. ఏ ఆగు. అవునా? మరి మనం కూడా పోయొద్దాంపా. ఇక పెయింటింగ్ అయినకని పిల్లలు తీసుకొని పోతున్నాని నా గురించి చెప్పి పిల్లలకి పైసలు లేని వాళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. వాయమ్మో, ఈమెకేంది మస్తు క్యాష్ పార్టీ. చిటికేస్తే ₹1 కోటి పడేస్తుంది. క్యాష్ పార్టీ అట్లయితే 5 గంటలు అయిందక్క. 5 నిమిషాలు ఏముంది, 5 రోజులైనా తిరుగుతాం. సరే కానీ పని పోయి రప్నరా, సాయంత్రం పోయి ఊరికే గట్ల పోయి చూసినట్టు చూసి వాళ్ళ కథ ఏందో తెలుసుకొని వద్దాము. తెలుసుకొని వద్దాం కాదే, ఇంకా 4 ఇల్లు చూసుకొని వద్దాం. మరి మరి రప్న పోయి రాక ఇదే కొంపలేరా? చూపిస్తారా? ఇంకా లోపలికి వెళ్ళాలా? ఇది ఎంట్రెన్సే, లోపల ఉంది ఇంకా పెద్ద ఇల్లు. రండి రండి. అగో గా ఇదే ఇల్లు, కింద చూడండి అదే ఇల్లు. నీట్ గా పెయింటింగ్ వేయండి, నీళ్ళు తెస్తా తాగనిక్కే.